జనవరి 29 దేవుని వాగ్దానం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. యెహెజ్కేలు 36:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఎలా ఉన్నారు? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరం దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతించటానికి దేవుడు మనకి చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు మనలను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి. మనకు ఆయన ఎల్లవేళలా మేలులు ఇవ్వాలి అని ఆశపడే దేవుడు. ఎందుకనంటే మనము మేలుకరమైనటువంటి జీవితం ప్రారంభంలోనే మానవుని సృష్టించినప్పుడు అభివృద్ధి పొందాలి అనే ఆలోచనతోనే మనిషిని సృష్టించి ఆశీర్వదించాడు. అలాంటి దేవుడు మానవునికి ఎన్నో మేలులు కలగచేయాలనేటువంటి సంకల్పం ప్రభు తన ఆలోచనలో కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అధికమైన మేలు పూర్వకాలంలో గడిచిన కాలంలో దేవుడు నీకు ఏ మేలునైతే చేశాడో దానికి మించిన మేలును చేయబోతా ఉన్నాడు. అలాంటి మేలులు మన కుటుంబము ఎల్లవేళలా పొందుకుని ఆశీర్వాదకరం వైపుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కోరుకున్నట్లయితే ఆ మేలులను నువ్వు పొందుకోవాలంటే ప్రభు యొక్క చిత్తంలో ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు మేలులతో మన హృదయాన్ని అయినా తృప్తిపరిచే దేవుడు. 103వ కీర్తనలో ప్రభు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. అలా మరవకుండా ఉన్నటువంటి వారి జీవితాలు, ఆయనను సన్నుతించే వారిని ప్రభు ఎన్నడూ కూడా మర్చిపోడు. మేలులతో తమ హృదయాలను తృప్తిపరుస్తాడు. ప్రియులారా, ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఒక అవసరానికి ఒక దేవునిగా వాడుకుంటున్నారు. అలా కాక ప్రభువుగా ఆరాధించగలిగినప్పుడు, దేవునిగా గుర్తించి ఆయన మనకు ఏం చేశాడు అని కాకుండా ప్రభువు గనుక నేను ప్రభువుని ఆరాధిస్తానని యేసును ప్రభువుగా ఒప్పుకుని ఆయన ఆరాధించగలిగినప్పుడు దేవుడు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలులను నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడే ఉన్నారు నాయన. ఈ యొక్క ఉదయకాలము నీ బిడల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో, పనులలో, అన్నిటిలో వారికి తోడే ఉండి నడిపించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ధనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.